క్రీస్తునందు ప్రియమైన వార్లారా, మరణాత పరిశుద్ధులు దేవదాసాయి గారు వధువు సంఘం గూర్చి చెప్పిన సందేశం. పాపములు విడవకపోవట, రక్షణ అందుకోకపోవట, ఇవి రెండును గొప్ప పాపములే. రక్షణ పొంది అంతటితో ఊరుకునుటయు, పెండ్లి కుమార్తె వరుసకు సిద్ధపడకపోవటయు నేరము. అనగా పాపములు విడిచి రక్షణ పొంది పెండ్లి కుమార్తె వరుసలోనికి చేరిపోవట గొప్ప నేరమై ఉన్నది. ఆరంభంలో సంఘమునకు పెండ్లి కుమార్తె, ప్రభువునకు పెండ్లి కుమారుడని పేరు. పరలోకంలో భార్య భర్తలని పేరు. అదే మహిమ జీవితము. అక్కడ విభేదములు ఉండవు. ఆయన భార్య తన్ను తాను సిద్ధపరచుకుని ఉన్నది. భూలోకంలో సంఘము పెండ్లి కుమార్తెగా సిద్ధపడుచున్నది. అట్లు సిద్ధము కాగా ఆమె పరలోకమునకు వెళ్ళును. పరలోకంలో అనంతకాల జీవితము తన్ను తాను భార్యగా సిద్ధపరచుకొనుచున్నది. భూలోకంలో రక్షణ పొందియున్న మనము పెండ్లి కుమార్తె వరుసకు సిద్ధపడగలము. భూలోకంలో పెండ్లి కుమార్తెగా సిద్ధపడినా పరలోకంలో భార్యగా సిద్ధపడగలము. ఈ లోకంలో ఉండగా ప్రభువే పెండ్లి కుమార్తెగా సిద్ధపరచెను. పరలోకమునకు వెళ్ళిన పిమ్మట సిద్ధపరచువారు లేరు. కానీ గొర్రెపిల్ల భార్య తన్ను తాను సిద్ధపరచుకొనును.